మంచి ఫలము ఫలించుదుముగాక, ఆయన చిత్తములో నడుచుదుముగాక, ఆయనలో అంటుకట్టబడుదుముగాక. ఆయన తన కల్వరి రక్తము ద్వారా మనల్ని కొన్నాడండి. పరిశుద్ధాత్మ చేత మనల్ని కాపు కాస్తున్నాడు. ఏ దుష్టుడు మనల్ని చెరిపివేయకూడదని, ఏ దురాత్మ మనల్ని పాడు చేయకూడదని, ఏ అబద్ధ బోధలు మనల్ని వెనక్కి లాక్కూడదని, అవిశ్వాసం ఎక్కడ మనల్ని దరి చేరకూడదని, మనలో ఏ చెడ్డ గుణాలు రాకూడదని, ఇదిగో ప్రతి వారం మనల్ని ఇక్కడ కూర్చోబెడుతున్నాడు. ప్రతి వారం మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు వాక్యాన్ని వినిపింపచేస్తూ ఉన్నాడు. ఆయన మాటల ద్వారా ప్రతిరోజు కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ నీలో అంటు కట్టబడి, నీలో ప్రవహించి ఒక మంచి ఫలము గల వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఒక మంచి ప్రవర్తన గల వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అప్పుడు నువ్వు ప్రార్థించిన ప్రతిసారి ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ప్రార్థించిన ప్రతిసారి నీకు సమీపంగా వస్తాడు. నువ్వు ప్రార్థించిన అడిగిన ప్రతిసారి, నువ్వు బాధపడుతుంటే కూర్చోడు ఆయన, నువ్వు బాధపడుతుంటే సంతోషించడు. ప్రైజ్ ది లార్డ్. నీవు అడిగిన ప్రతిసారి ప్రతిదీ శ్రేష్టమైన బహుమానాన్ని తీసుకుని నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనం అడిగేది తక్కువదే కావచ్చు. మనం ఏమడుగుతాము? ఈ జీవనం మట్టుకే, అవునా కాదా? ఈ జీవితానికి సంబంధించి అడుగుతాం, అవునా కాదా? ఏమంటారు? ఈ శరీర సుఖాన్ని అడుగుతాం, కుటుంబ సుఖాన్ని అడుగుతాం మనం, అంతే కదా? సుఖాన్ని సౌఖ్యాన్ని అడుగుతాం. అంతకు మించి చేయగలడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను అత్యధికంగా సమర్థం కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి అంత గొప్ప దేవునికి నీవెలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు అని అంటే, మంచి ఫలము కల చెట్టులను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నువ్వెలా ఉంటావంటే బహుగా ఫలిస్తావు. అతడు చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. 8వ వచనంలో ఉంటుంది. మనం బహుగా ఫలించడం వలన మనము కలిగిన తండ్రి మహిమ పరచబడతాడు. నీ ద్వారా దేవుని నామానికి మహిమ.